హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్తో 3 months బేబీకి చిన్న ఫ్రాక్ అనేది డిజైన్ చేసి కుట్టేశానండి. అయితే క్లాత్ వచ్చేసి మనకు ఒక 40 centimeters వరకు మిగిలింది. 35 to 40 centimeters వరకే మిగిలిందండి. అది ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని కుట్టు వేసుకోవాలో అది చూపిస్తానండి. ముందుగా కొలత డ్రెస్ ఉంటుంది కదండి, డ్రెస్ అనేది ఈ విధంగా పరిచేసుకొని జస్ట్ ఒక అవుట్లైన్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా మనము షోల్డర్స్ కానివ్వండి, ఆర్మ్ లూజ్ కానివ్వండి, అవన్నీ మనం ఏం తీసుకోమండి. ఓన్లీ డ్రెస్కి వచ్చేసి మనము డోరీ థ్రెడ్లతోని ఇక్కడ షోల్డర్ దగ్గర అనేది హ్యాండ్స్కి అడ్జస్ట్ చేసేసామండి. కాకపోతే మీకు ఐడియా ఉండడానికి నేను హ్యాండ్స్ అనేటివి ఆర్మ్ లూజ్ కానీ ఆర్మ్ డౌన్ కానీ నేను జస్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. కానీ ఇక్కడ మనకి అవసరం లేదండి, చంక దగ్గర ఏది కూడా డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందుగా చంక దగ్గర డ్రా చేశాను లైన్ అనేది. తర్వాత నెక్ అనేది డ్రా చేసుకోండి. అక్కడ మనకు కొలత డ్రెస్కి ఎంత వరకు అయితే ఉందో నెక్ అంతవరకు డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా వీ షేప్ ఇచ్చానండి. నెక్కి వీ షేప్ ఇచ్చాను. వీ షేప్ ఇచ్చిన తర్వాత షోల్డర్ దగ్గర అనేది ఈ విధంగా క్రాస్ అనేది తీసేసుకొని ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్కి కలిపేసుకోండి. ఈ విధంగా ముందుగానే కలిపేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో అని చెప్పేసి నేను చంక దగ్గర డ్రాయింగ్ అనేది చేశాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర డైరెక్ట్ ఈ విధంగా చిన్నగా తీసేసుకొని సైడ్ జాయింట్స్లకి కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇలా వీనెక్ వచ్చేసి కటింగ్ అనేది చేశాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి. ఒరిజినల్ క్లాత్ తీసేసుకుని లైనింగ్ క్లాత్ అనేది దానిపైన పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. కొద్దిగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోండి. అయితే కిందకి కొద్దిగా జాయింట్ అనేది పడుతుంది. ఒరిజినల్ క్లాత్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. అంటే మనకి బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్తో మనము స్టిచ్ చేస్తాం కాబట్టి కొద్దిగా క్లాత్ అనేది తక్కువ అయింది. ఇక్కడ మనం జాయింట్స్ అనేవి చేసుకుంటే సరిపోతుందండి. ముందుగా ఇలా ఎడ్జెస్ అనేవి కుట్టు వేసేసుకోండి. 1/2 inch వెడల్పుతో ఫోల్డ్ చేసుకుంటూ రెండు కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇవి స్టిచ్ వేసిన తర్వాత కింద మనకి ఒరిజినల్ క్లాత్కి కొద్దిగా జాయింట్ అనేది పడుతుందని చెప్పాను కదండి, ఆ జాయింట్స్ అనేవి ముందుగానే వేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా ఇవి కుట్టేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని మనం ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసేయండి. అంటే మనం ఉల్టా సీదాగా తీసుకోవడానికి ఈ విధంగా పెట్టేసేయాలండి. మనం ఒకవేళ ఉల్టా సీదా తీసుకునే ఛాన్స్ లేకపోతే డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ అనేది కింద పెట్టేసి ఒరిజినల్ క్లాత్ అనేది పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి సైడ్కి కొద్దిగా గుచ్చుకుంటుందండి. అందుకని చెప్పేసి మనము డ్రెస్ మొత్తం కూడా ఉల్టా సీదాగా తీసేసుకోవడానికి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేయండి. అయితే మనం షోల్డర్ దగ్గర డోరీస్ థ్రెడ్తోని ఇలా షోల్డర్ అనేది అడ్జస్ట్ చేసాం కదండి, షోల్డర్ దగ్గర వేసే డోరీ థ్రెడ్ కూడా పైకి కనిపించకుండా ఉండడానికి ఈ విధంగా లోపల నుండే పెట్టేసేయండి. పెట్టేసి ఈ విధంగా కుట్ట అనేది ఒక 1/2 inch వెడల్పుతో మొత్తం పైనుంచి కింది వరకు కూడా కుట్ట అనేది వేసేసేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కుట్ట అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది మొత్తం కూడా కట్ చేసేసి పెట్టేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేసుకోండి. అంటే మనకు మొత్తం కూడా కుట్టు వేసేసాం కాబట్టి క్రాస్ అనేది తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. టక్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఈ డ్రెస్ని సీదాగా తీసుకుంటే సరిపోతుందండి. బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో చిన్న పిల్లలకి చాలా రకాల డిజైన్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చండి. ఇలా ఈరోజు అయితే నేను ఈ మోడల్ అయితే స్టిచ్ చేశాను. ఈ విధంగా మనం సీదాగా తీసేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా రెండవ భాగం కూడా స్టిచ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం సైడ్స్కి కూడా మన ఖర్చులు అనేటివి కనిపించకుండా కుట్టేసుకున్నామండి. ఇలా రెండు కూడా ఉల్టా సీదాగా తీసేసుకోండి. అయితే రెండు కూడా ఉల్టా సీదాగా తీసేసుకున్న తర్వాత మన ఖర్చులు అనేటివి సైడ్కి కనిపించవు కదా, అలాంటప్పుడు మనము ఇదే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కింద నుండి పైన వరకు ఒక కుట్ట అనేది వేసేసుకోండి. అయితే షోల్డర్ దగ్గర ఎంత తీసుకోవాలి అని అనుకుంటే అది పాప సైజెస్ని బట్టి తీసుకోండి. అంటే కొంతమంది పాపలు పొద్దుగా ఉంటారు, కొంతమంది చాలా సన్నగా ఉంటారు కదండి. అయితే పాప సైజుని బట్టి
మనం చంక దగ్గర కుట్టు అనేది వేసేసుకోండి. మనం ఎంతైనా తీసుకోవచ్చు అండి. అయితే చంక దగ్గర లూజ్ వచ్చేసి ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోండి. సైడ్కి ఖర్చులన్నిటివి కనిపించకుండా పిల్లలకి కూడా గుచ్చుకోకుండా ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. రెండు కూడా ఈ విధంగా కుట్టు వేసేసుకొని సీదాగా తీసేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం ఇలా మిగిలిన క్లాత్తో స్టిచ్ చేసామంటే ఎవ్వరు కూడా నమ్మరండి, అంత బాగా వచ్చింది. అయితే కిందకి కొద్దిగా నాకు ప్లెయిన్గా అనిపించింది, అందుకని చెప్పేసి ఒక కుచ్చు పెడదామని చెప్పి ఎల్లో క్లాత్ తీసుకున్నానండి. అయితే ఒరిజినల్ క్లాత్లో కొద్దిగా ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి పింక్ కలర్ క్లాత్ పైన. అందుకని చెప్పేసి ఎల్లో కలర్ క్లాత్ వచ్చేసి కొద్దిగా తీసేసుకొని ఈ విధంగా కుచ్చు అనేది పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. కుచ్చు అనేది మొత్తం పెట్టేసుకున్న తర్వాత డ్రెస్కి స్టిచ్ చేశానండి. ఇలా చిన్న చిన్నగా కుచ్చులు అయితే పెట్టి అడ్జస్ట్ చేసుకోండి. చిన్న చిన్నగా పెట్టేసుకోవాలండి. డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ ఉంచేసి ఈ విధంగా కుచ్చు అనేది అయితే పెట్టేశానండి. కుట్టు వేసిన తర్వాత మనము ఆల్రెడీ ముందుగానే రెండు కూడా జాయింట్ చేసుకున్నాం కదండి. అయితే జాయింట్ చేసుకోక ముందు కూడా మనం ఈ కుచ్చు అనేది అటాచ్ చేసుకోవచ్చు అండి. కానీ మనం జాయింట్ చేసిన తర్వాతనే కుచ్చు పెట్టాం, ఎలా అయినా కూడా వేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా కొద్దిగా సైడ్కి ఓపెన్స్ ఉంచేసేయండి. ఓపెన్స్ ఉంచేసి ఒక 1/2 ఇంచు వెడల్పుతో అనేది ఈ కుచ్చు అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అనేది పడే విధంగా చూసుకొని కుచ్చు మనం పెట్టిన కుచ్చుని డ్రెస్కి జాయింట్ అనేది చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా జాయింట్ అనేది చేసేసుకోండి. మనకి ఒరిజినల్ క్లాత్ ఎక్కువగా ఉన్నట్టయితే అదే పింక్ కలర్ క్లాత్తోనే మనం కుచ్చు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే మన క్లాత్ ఎక్కువ లేకపోవడం వల్ల ఎల్లో కలర్ అనేది స్టిచ్ చేస్తానండి. చూడడానికి నీట్గా వచ్చింది. ఈ విధంగా కుచ్చు అనేది జాయింట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. ఇలా లోపలికి తిప్పేసుకొని స్టిచ్ అనేది ఒరిజినల్ క్లాత్ పైన పడే విధంగా 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అయితే వేసేసుకోండి. మనకి ఒకవేళ ఏదైనా బ్లౌజ్ కుట్టినప్పుడు కానివ్వండి, లేదంటే డ్రెస్ కుట్టినప్పుడు కానివ్వండి, ఏదైనా కొద్దిగా క్లాత్ మిగిలితే మాత్రం మనకు ఇలాగ చిన్న చిన్న ఐడియాస్ అన్నీ చేసేసుకొని చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టేసుకోవచ్చండి. ఇలా కుట్టు మొత్తం వేసేసాక అక్కడ కొద్దిగా ఓపెన్ ఉంచాం కదా, ఓపెన్ అనేది మళ్ళీ జాయింట్ అనేది చేసేసుకోండి. జాయింట్ చేసుకొని చిన్న రఫ్ అనేది లాస్ట్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి. అలా ఇచ్చేసాక మనము ఇక్కడ డోరీస్ అనేవి జాయింట్ చేసుకున్నాం కదండి లోపల నుండి, ఆ డోరీస్కి అలాగే వదిలేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అందుకని చెప్పేసి చిన్న డిజైన్ అయితే ఇచ్చేసి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా 4 కూడా స్టిచ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత సీదాగా తీసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి టిప్స్ అన్నీ నేను షేర్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చూడండి. చాలా యూస్ఫుల్ టిప్స్ అనేటివి చాలానే ఉన్నాయండి. ఒకసారి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే.